నేను మీ భార్గవి. ఈరోజు రెసిపీ వచ్చేసి దోసకాయ రొట్టి పచ్చడి అండి. ఎప్పట్లా కాకుండా ఇలా వెరైటీగా ట్రై చేయండి. అరే ఇన్ని రోజులు ఎందుకు చేసుకోలేదా అనిపిస్తుందండి, అంత బాగుంటుందండి. చూస్తున్నారు కదండి, గుజ్జు గుజ్జుగా, మళ్ళీ దోసకాయ ఉన్న ముక్క పంటికి అలా తగులుతా క్రంచీగా చాలా బాగుంటుందండి. చేసిన పూట అయిపోద్దండి, అంత బాగుంటుందండి. సాయంత్రానికి కూడా మిగలదండి. వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే మొత్తం అన్నం అంతా పచ్చడితోనే తింటారండి. అంత బాగుంటుందండి, అంత కమ్మగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ముందుగా ప్యాన్లో వేరుశనగపప్పు వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. వేగిన తర్వాత అదే ప్యాన్లో కొంచెం నూనె వేసుకొని పచ్చిమిరపకాయ, టొమాటో ముక్కలు, జీలకర్ర, వెల్లుల్లి, కొంచెం కొత్తిమీర, ఉప్పు వేసుకొని వేయించుకోవాలండి. వేగిన తర్వాత అందులో స్టవ్ ఆఫ్ చేసి చింతపండు కొంచెం పెట్టుకోవాలండి. ఆ తర్వాత వేరుశనగపప్పుని మిక్సీ జార్లో వేసుకొని బరగ్గా మిక్స్ చేసుకోవాలండి. ఆ తర్వాత వేగిన టొమాటో, ఈ పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని మిక్స్ చేసుకోవాలండి. ఆ తర్వాత దోసకాయని నీట్గా వాష్ చేసుకొని తొక్క తీసుకొని ముక్కలు కట్ చేసుకోవాలండి. ముందు చేసి చూసుకోవాలండి. ఆ తర్వాత ఈ టొమాటో పేస్ట్లోనే దోసకాయలు వేసుకొని పేస్ట్ చేసుకోవాలండి. అప్పుడు మనకు బాగా గుజ్జు వస్తుందండి. ఎక్కువ అక్కర్లేదండి, కొంచెం చాలండి. ఆ తర్వాత తాలింపు పెట్టుకోవాలండి. ఈ తాలింపులో ఇందాక వేసుకున్న టొమాటో దోసకాయ పేస్టు, ఆ తర్వాత దోసకాయ ముక్కలు, నేనైతే కొంచెం ఉల్లిపాయ కూడా వేస్తానండి. కొంచెం పంటి కింద బాగా తగులుతూ ఉంటుంది, బాగుంటుందని చెప్పేసి కొంచెం ఉప్పు వేసుకొని మిక్స్ చేసుకోవాలండి. ఎక్కువసేపు వేగనివ్వకూడదండి, దోసకాయ మెత్తగా అయిపోతుంది, బాగోదండి. అంతే, ఎంతో రుచికరమైన దోసకాయ రోటి పచ్చడి రెడీ అండి. ఒకసారి ట్రై చేసి చెప్పండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎలా చేస్తారండి దోసకాయ పచ్చడి? ప్లీజ్ కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.